ఈవినింగ్ స్నాక్స్ చోలే భటూరే అండ్ మసాలా పాపడ్. ఫస్ట్ తెల్ల శనగలు 3 hours నానబెట్టుకోవాలి. మంచిగా నానిన శనగలు కుక్కర్ లో 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. తర్వాత భటూరే కోసం పిండి నానబెట్టుకోవాలి. పిండిలో గోధుమ పిండి హాఫ్ క్వాంటిటీ అండ్ మైదా పిండి హాఫ్ క్వాంటిటీ, అందులో కొంచెం పెరుగు, సరిపడంత ఉప్పు కలుపుకొని నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి. పిండి 30 minutes నానబెట్టాలి. నెక్స్ట్ కడాయిలో ఆనియన్ అండ్ టొమాటో, కొంచెం ఉప్పు మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగినాక మిక్సీలో వేయించుకున్న పేస్ట్, ఆనియన్ అండ్ టొమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ కొబ్బరి పేస్ట్ మిక్సీలో మిక్స్ చేసుకోవాలి. కడాయిలో 3 స్పూన్ ఆయిల్ అండ్ పోపిత్తులు, బిర్యానీ ఆకు, కొంచెం గరం మసాలా, కరివేపాకు అండ్ కట్ చేసిన ఆనియన్ అండ్ టొమాటో వేయించుకోవాలి. టొమాటో అండ్ ఆనియన్ వేగినాక అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ మిక్స్ చేసుకోవాలి అండ్ మిక్సీ పట్టిన పేస్ట్ వేయాలి. ఇంకొంచెం కారం, మసాలా అండ్ ఉడకబెట్టిన తెల్ల శనగలు వేయాలి. అంతా కలుపుకోవాలి. మంచిగా ఉడుకుతున్నప్పుడు సరిపడంత నీళ్లు పోయాలి అండ్ సరిపడంత కొంచెం సాల్ట్ వేయాలి. మంచిగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేయాలి. భటూరే కోసం రెడీ పెట్టుకున్న పిండి చిన్న చిన్న ముద్దలు చేసుకొని పూరిలాగా రౌండ్ షేప్ చేయాలి. భటూరే కోసం ఆయిల్ రెడీ పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా వేడి అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడి అయ్యాక అందులో పూరి వేసి కాల్చుకోవాలి. పూరి పైన కొంచెం కొంచెం వేడి ఆయిల్ పోస్తే పూరి మంచిగా పొంగుతుంది అండ్ సాఫ్ట్గా వస్తాయి. పూరి మంచిగా 2 side కాల్చుకొని బౌల్లో తీసుకోవాలి. తినడానికి చోలే భటూరే రెడీ.